మా నీళ్ళు మాకేనని మర్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా. ఇగో ఇసోంటి పాటలు మళ్ళా వాడుకోవాల్సి వస్తుందోలా. మళ్ళా సమైక్య రాష్ట్రం రోజులు వస్తున్నాయి మన కాడికి. మన నీళ్లను మళ్ళీ ఎత్తుకపోతుర్రు, మళ్ళా నీళ్ళ దొంగలు మోపారు. అసలు మన తెలంగాణను మళ్ళా ఆంధ్రలో కలిపిరా ఏంది అన్నట్టు అవుతుందోలా కథ చూస్తుంటే. ముచ్చటేందో మన హరీష్ అన్న క్లియర్గా చెప్తాడు, మంచిగా వినాలి మీరు. హరీష్ అన్న, మన నీళ్లను ఆంధ్రకి ఎట్లా ఎత్తుకపోతురో జరా సీఎం రేవంత్ సార్కు అర్థమైతట్టు చెప్పే. అంటే రేవంత్ సార్కి ఎరిగి అనుకో, అయినా చెప్పవలసిందే మీరు. కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి రేపు తెలంగాణకి? ఎట్లా అంటే ఎంత నిర్లక్ష్యం మీది. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ని తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా, అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అది సంగతి. మీకు కూడా కుల్లాంకుల్లా అర్థమైంది కదా నోళ్ళ. మన నీళ్లను గట్ల ఎత్తుకపోతురు. మరి మన నీళ్లను ఆంధ్ర సర్కారు గట్ల దర్జాగా ఎత్తుకపోతుంటే ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తాండ్లు? రేవంత్ సార్ ఏం మాట్లాడుతాడు కావచ్చు అని చిన్న పొరంకి కూడా అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ ఉయ్యి లేదు, కుయ్యి లేదు. నిజం చెప్పురోళ్ళ, అగర్సే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మన నీళ్లు గట్ల పోవునా? అసలు మన కేసీఆర్ సార్ దగ్గరికి రానిచ్చునా? అసలు ఆంధ్ర సర్కారు వాళ్ళు మన నీళ్ళ దిక్కు కన్నెత్తి చూసినా అగర్సే మన మీద నజరు పెడితే ఏమవుతుందో తెలంగాణ వచ్చిన కొత్తల్ని కేసీఆర్ సార్ చూయించిండు. వాళ్లకు కరకట్టదాకా తరిమిండు. 9-10 ఏండ్లు పక్క రాష్ట్ర పొరతో ఇక కీసులాట లేకుండా ఉన్నాం మనం. కానీ ఏమంటా మన కాడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇక ఆంధ్ర సర్కారు పండుగ చేసుకుంటారు. చంద్రబాబు సార్ వారి నీళ్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా అవుతుంది. మనకిట్లా లుక్సాన్ అవుతుంటే ఆఖరికి పువ్వు పాటలు కూడా సపోర్ట్ చేస్తలేరాయే. అంటే ఆంధ్రలో బీజేపీను చంద్రబాబు సార్ దోస్తులేనాయే. ఇక ఏడ దోస్తాను చెడిపోతుందని వాళ్ళు సపోర్ట్ చేయక ఊకుంటారు కావచ్చు. ఏం రాజకీయాలో ఏందో పోరి. వీళ్ళ రాజకీయాల కోసం తెలంగాణను ఎండబెట్టుడేందో, మళ్ళా మునుపటి లెక్క మన రైతులను గోస ఉచ్చుకునేటట్టు చేసుడేందో.